క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 7 నుండి 10 వచనాలు. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లుగా పురాతనమైన తలుపులను లేవనెత్తుకొనమని దావీదు పిలుపునిస్తున్నాడు. 118వ కీర్తన 20వ వచనంలో చెప్పబడినట్టుగా, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. మనము ఆయన గుమ్మములో ప్రవేశించాలి. అలాగే ఆయన ప్రవేశించినట్లుగా మన గుమ్మములు లేవనెత్తబడాలి. ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము అంటున్నాడు. మరి మహిమ కలిగినటువంటి ఈ రాజు ఎవరు అని 8వ వచనంలో ప్రశ్న. జవాబు కూడా దావీదు చెబుతున్నాడు. బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అధికార మందిరానికి యేసుక్రీస్తు ప్రభుని పిలిపించి పిలాతు అడిగిన ప్రశ్నలేంటి? యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదులనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించేది కదా, నీవేమి చేస్తేవని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకముకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. రాజైన హేరోదు దినములలో తూర్పు దేశం నుండి ప్రయాణించి వచ్చినటువంటి జ్ఞానులు కొందరు హేరోదుతో అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎలయనగా ఆ దేశంలో హేరోదు రాజుగా ఉన్నాడు గనక తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. ఇక అపోస్తులు కూడా చెబుతున్నారు. 5వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో 31వ వచనంలో, ఇజ్రాయేలుకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ ప్రిన్స్ అని రాయబడింది. యుద్ధం చేసి జయించి భౌతికమైనటువంటి రాజ్యాన్ని సంపాదించవచ్చు, కానీ క్రీస్తు అంటున్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చూస్తే 11 వచనాల నుండి, తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఒకడు కనబడతాడు, అతడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. సత్యమును నీతిని స్థాపించుటకు జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైన యుద్ధం ఇది. 16వ వచనం అంటుంది, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దావీదు 24వ కీర్తన 9వ వచనంలో, తిరిగి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. ఈ సందర్భంలో ప్రవచనాత్మకమైనటువంటి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, ప్రవక్తలు ముందుగానే ప్రవచించినట్టుగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్లను అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. తాను అప్పగింపబడబోవు దినాల్లో యేసు యెరూషలేముకు వచ్చినప్పుడు ఈ మార్గము గుండా, తూర్పు గుమ్మము గుండా ఆయన యెరూషలేములో ప్రవేశించారు. అందరి కొరకు ఆయన శిలువ మ్రానుపై రక్తము కాచి ప్రాణత్యాగం చేశారు. ప్రస్తుతము ఈ గుమ్మము మూయబడి ఉంది. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు 44వ అధ్యాయంలో, తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మము మార్గమునకు అతను నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను అంటున్నాడు. కారణం ఏంటో చెబుతున్నాడు. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించిన గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. క్రీస్తు తిరిగి తన 2వ రాకడలో యెరూషలేములో ప్రవేశించే వరకు ఈ గుమ్మము మూయబడి ఉంటుంది. కీర్తన 24:10 వచనంలో అధ్యాయాన్ని ముగిస్తూ, మహిమగల ఈ రాజు ఎవడు అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. సైన్యములకు అధిపతిగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు.
ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారో, యెరూషలేము అంతా పట్టణమంతా కలవరంతో నింపబడింది. హేరోదు అనే రాజు పరిపాలన చేస్తుండగా మరొక రాజు ఎక్కడ పుట్టాడని శాస్త్రులను ప్రధానులను పొరుగు చేసి హేరోదు ఆరా తీశాడు. వారు లేఖనాలు ఎత్తి ఇలాగ మాట్లాడుతున్నారు: యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పారు. ప్రవక్త అయినటువంటి మీకాయా ఇలాగంటున్నాడు: బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మొదటి రాకడలో ఆయన రక్షకునిగా వచ్చాడు. ఇప్పుడైతే రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, సర్వాధికారిగా, తీర్పరిగా రాబోతున్నాడు. దావీదు ప్రవచనాత్మకముగా యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము గుమ్మముల గురించి ప్రవచిస్తున్నాడు. మరి మహిమ కలిగిన ఈ రాజు ప్రవేశించినట్లుగా నీ హృదయం తెరవబడిందా? మనమైతే ఆయన సన్నిధిని నిత్యం కోరుకుంటూ యెహోవా గుమ్మములో ప్రవేశించు వారంగా ఉండాలి. ఆ మహిమగల రాజు మనలో ప్రవేశించినట్లుగా హృదయం అనే తలుపును మనం తెరవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు స్పష్టంగా, ఎవడైనను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని ప్రోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవునని. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడుగా, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడుగా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. దేవుడటి కృప మెండుగా మీకు దయచేయును గాక. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.